ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు అనుబంధవ 9వ కాకినాడ జిల్లా మహాసభను జిల్లా అధ్యక్షురాలు దడాల పద్మ అంగన్వాడీ ఫెడరేషన్ జెండాను ఆవిష్కరించి ప్రారంభించారు. అనంతరం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీకి మరియు సీతారాం ఏచూరి తదితర అసూలు బాసిన అమరులకు నివాళులర్పిస్తూ సంతాపం తెలియజేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరుబండి చంద్రవతి 3 ఏళ్ల పోరాటాల కార్యకలాపాల నివేదికను జమా ఖర్చులను మహాసభలో ప్రవేశపెట్టగా కాకినాడ జిల్లా అంగన్వాడీ 9 ప్రాజెక్టుల ప్రతినిధులు చర్చించి ఆమోదించారు. ఈ మహాసభలకు అంగన్వాడీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఈ బేబీరాణి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీరోచితంగా అంగన్వాడీలు చేసిన 42 రోజుల సమ్మె సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చిన హామీలను కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా అంగన్వాడీలకు ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు 26,000 చెల్లించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కండిషనల్ అపాయింట్మెంట్ అంగన్వాడీలను ఐసీడీఎస్ అధికారులు 2020లో అందరినీ కొనసాగించాలని, అప్పటి ప్రభుత్వ ఆదేశాల మేరకు విరుద్ధంగా నోటిఫికేషన్ ఇవ్వడం మానుకోవాలని హితవు పలికారు. కూటమి ప్రభుత్వం అంగన్వాడీల ఐక్యతను విచ్ఛిన్నం చేయాలని, ఊరు పేరు లేని సంఘాలను చర్చలకు పిలవడం పోరాడే అంగన్వాడీలను అవమానించడమేనని అన్నారు. కుట్రలకు తిప్పికొట్టడానికి, సమస్యలు పరిష్కరించుకోవడానికి అంగన్వాడీలు పోరాటానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మహిళలపై వేధింపులు అధికమయ్యాయని, తక్షణం పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్కుమార్, కోశాధికారి మలకా రమణ, మేడిశెట్టి వెంకటరమణ, పలివేల వీరబాబు, రొంగల ఈశ్వరరావు, అంగన్వాడీలకు మద్దతుగా ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమల్ల పద్మ, వేణి, నాగలక్ష్మి, భారతి, ఉమా సౌహార్ద సందేశం అందించారు. జిల్లా ఆఫీస్ బేరర్స్ ఎస్తేరు రాణి, దాడి బాబీ, చామంతి, జ్యోతి, బుల్లెమ్మ, లక్ష్మి, సావిత్రి, నాగమణి, ధనలక్ష్మి, మేరీ, సమాధానం, రాజేశ్వరి మరియు 80 సెక్టార్ల నుండి నాయకులు హాజరయ్యారు. ఈరోజు కాకినాడ జిల్లా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ 9వ జిల్లా మహాసభలు యూటీఎఫ్ హోమ్ నందు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. గత మహాసభ 2022 నవంబర్ నెలలో జరుపుకున్నాము. ఈ 3 సంవత్సరాల కాలంలో అంగన్వాడీలుగా మేము చేసినటువంటి పోరాటాలు, అలాగే విజయాలు, రాబోయే రోజుల్లో భవిష్యత్తు కర్తవ్యాలని రూపొందించుకొని మా యొక్క డిమాండ్స్ సాధన కోసం కృషి చేయడం కోసంగా చెప్పేసి చర్చల సందర్భంగా ప్రభుత్వానికి మా యొక్క డిమాండ్స్ని నివేదించడం కోసంగా చెప్పేసి ఈ మహాసభ జరుగుతూ ఉంది. రాబోయే కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలనే డిమాండు, అలాగే అంగన్వాడీలందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇవ్వాలనే డిమాండ్లతో ఈ మహాసభ ముందుకు వెళ్తూ ఉంది. కాకినాడ జిల్లా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఇప్పుడు ప్రారంభమవుతుంది. అయితే గత 3 సంవత్సరాల కాలంలో చేసినటువంటి ఆందోళన, పోరాటాలు, నిర్మాణ ప్రతిష్ట ఇవన్నీ చర్చించుకుని భవిష్యత్ కార్యాచరణని రూపొందించుకోవడానికి జరుగుతున్నటువంటి మహాసభలు. ఇవైన అనంతరం ఈ నెలలోనే 20, 21 తేదీల్లో 2 రోజుల పాటు ప్రకాశం జిల్లా ఒంగోలులో
రాష్ట్ర మహాసభలో జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ సెక్టార్లు, ప్రాజెక్టులు, మహాసభలన్నీ పూర్తి చేసుకుని 2021కి ప్రకాశం జిల్లా వెళ్ళడానికి సన్నద్ధం అవుతూ ఉన్నాం. ఆ మహాసభల్లో ఈ 3 ఏళ్ల కాలంలో జరిగిన కార్యాచరణ 42 రోజుల దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెని మించి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర సమ్మె జరిగింది. 42 రోజుల సమ్మెలో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, అలాగే గత ప్రభుత్వం వేతనాలు పెంచలేదని చెప్పి ఈ ప్రభుత్వం నేను అధికారంలోకి వస్తే మేము వేతనాలు పెంచుతాం, మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పారు. కానీ నేటికి కూడా వేతనాలు ఊసే ఎత్తట్లేదు. గ్రాడ్యుయేటీ జీవో కూడా అది మార్చి గ్రాడ్యుయేటీ జీవో ఇవ్వడం అనేది జరిగింది. ఆ జీవోని చట్ట ప్రకారం 1976 గ్రాడ్యుయేటీ చట్టం ప్రకారం ఆ జీవో ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అంగన్వాడీలందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇవ్వాలి, పెరిగే ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి. అలాగే గుజరాత్ హైకోర్టు ఇచ్చినట్టుగా 3వ తరగతి ఉద్యోగులుగా అంగన్వాడీలని గుర్తించాలి. ఈ డిమాండ్స్ని మేము భవిష్యత్ కార్యాచరణగా రూపొందించుకుని వీటి మీద రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతాం. ప్రభుత్వం మాత్రం తక్షణం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. అలాగే రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ప్రభుత్వాల వైఖరి బాగాలేదు. కేంద్ర ప్రభుత్వ వైఖరి అంతకంటే బాగున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మహిళల మీద దేశవ్యాప్తంగా దాడులు పెరుగుతూ ఉన్నాయి. ఆ దాడులు కూడా అరికట్టాలి. అలాగే మహిళలకి రక్షణ కల్పించాలి. వీటన్నిటిని కూడా తీర్మానాలుగా పెట్టుకుని కనీస వేతనాల జీవోలు కూడా అమలు జరగాలని చెప్పి వీటన్నిటి మీద మేము తీర్మానాలు చేయబోతూ ఉన్నాం. అలాగే మన జిల్లాలో కండిషనల్ అపాయింట్మెంట్ పోస్టులు ఉన్నాయి. వీటిని రెగ్యులర్ చేయకుండా ఎవరో ఒకళ్ళు మళ్ళీ కోర్టుకు వెళ్ళటం, ఆ స్థానంలో మరొకళ్ళు ఇటువంటి పనులన్నీ చేస్తామన్నారు. ఇప్పటికి 13 ఏళ్ళు అయ్యింది కాబట్టి ఇప్పుడు రోస్టర్ మార్చి వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలి. ఇది ఈ జిల్లాలో ప్రధానమైనటువంటి డిమాండ్. అలాగే పని ఒత్తిడి పెరిగిపోయింది. సెల్ ఫోన్లో వర్క్స్ చూపించుతున్నారు. ప్రీ స్కూల్ యాక్టివిటీస్కి ఈవేళ గండి పడతా ఉంది. నూతన విద్యా విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చి ఐసీడీఎస్ని నిర్వీర్యం చేస్తూ ఉంది. ప్రీ స్కూల్ పిల్లల సంఖ్య తగ్గించి ఈవేళ ప్రైవేట్ కాన్వెంట్ల యొక్క సంఖ్యను పెంచే పనిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అది విరమించుకోవాలని చెప్పి, అలాగే పాఠశాలలకి అంగన్వాడీలను అనుసంధానం చేస్తానని చెప్తున్నారు. ఆ అనుసంధానాన్ని విరమించుకోవాలి. ఏదైతే అంగన్వాడీ సెంటర్లు గతంలో ఇప్పటి వరకు ఎలా జరిగినాయో అలాగే జరగాలి. మెర్జ్ కూడా ఆపాలి. ఇది మా ప్రధానమైనటువంటి డిమాండ్లు. తక్షణం మాత్రం వేతనాలు పెంచాలి.